మహానుభావుడు నిజంగానే ఎంతలా పెంచాడంటే మేము తమ్ముడుగురం పిల్లలం. తొమ్మిదో దాన్ని నేనే లాస్ట్ ఫైనల్. తమ్ముడుగురిని కూడా చిన్నప్పటి నుంచి చాలా ఇదిగా పెంచాడు మమ్మల్ని నాన్న. లాస్ట్ దాన్ని నేను పుట్టాక బాగా నాన్నకి కలిసి వచ్చిందని ఇంకా గారంగా పెంచారు, నన్ను గారంగా చేశారు. నాన్న కూడా దూరం అయిపోయాడు. నాన్న కూడా లేడు నా లైఫ్లోనే. అదే మా నాన్న. ఐ మిస్ యూ. నాన్న ఒకటే చెప్పాడు నాకు ఫస్ట్ నుంచి కూడా, అదే ఫాలో అవుతున్నాను నేను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, అమ్మ నువ్వు మట్టికి వెనకడుగు వేయకు, నీ ధైర్యమే మహాభాగ్యం అన్నాడు. నాన్న లేకపోయినా కానీ ఏదైనా కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాను నానిచ్చిన ధైర్యంతో. నాన్న నాకు చిన్నగా కూర్చోబెట్టి పక్కన ఎన్నుకొని చెప్పేవాడు నా భర్త చనిపోయాక. ఎలా ఉండాలమ్మా, అలా ఉండాలి, అది కాదమ్మా నువ్వు కష్టపడాలి, కష్టమే పలి, కష్టాన్ని మించిన ఇది ఏమి ఉండదు, ఇవాళకైతే రేపు కష్టమే ఫలించదమ్మా. నువ్వు దేంట్లోకి సెలించిపోకైనా తెల్లే, నా బంగారు తెల్లే, నేను ఉన్నాను కదమ్మా అనేవాడు. నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చేవాడు నాన్న. నాకు 1000 ఎన్నికల బలం వచ్చేది నాన్న నాకు అలా చెప్పినప్పటికీ. మేమిద్దరం ఒక ఫ్రెండ్స్గా మాట్లాడుకునేవాళ్ళం, ఎదురు బదురు కుర్చీ వేసుకుని. మా అమ్మల ఇంటికాడేంటి, మా ఇంటికాడేంటి, ఎక్కడైనా సరే నాన్న నాకు చాలా ధైర్యం ఇచ్చాడు. ఒక్క పూట అన్నం తినకపోతే నాన్న నాకు అన్నం తినిపించేవాడు, చాలా ప్రేమగా చూసేవాడు. నాన్న సపోర్ట్ లేదు, ఒంటరిదాన్ని అయిపోయాను. భర్త సపోర్ట్ లేదు, నాన్న సపోర్ట్ లేదు నాకు. సింగిల్ సపోర్ట్ అయిపోయింది. ఇంకా పరమేశ్వరుడు తండ్రైనని ఆయన సపోర్ట్తోనే బతుకుతున్నాను నేను. అది ఇది నాకు కట్నం కింద పొలం కూడా ఇచ్చాడు మా నాన్న. నా కూతురు నా కొడుకులతో పాటు ఉండాలని పొలం కూడా రాశాడు నాకు నా పేరు మీద. అది ఎన్ని కష్టాలు వచ్చిన అమ్మకి తల్లే, నీకు అది ఆధారం ఉంచుకోవాలమ్మా నువ్వు ఎప్పటికైనా సరే. నాన్న నేను కష్టాలు పడలేకపోతున్నాను నాన్న, పొలం అమ్మేసి నాకు అప్పులు తీర్చేసుకుంటాను నాన్న అంటే, నీకు ఇంకా బోలంత లైఫ్ ఉంది, బోలంత వయసు ఉంది, ఇంక చిన్న వయసు కదమ్మా నీది. కష్టపడి సాధించు, కష్టపడి అప్పులు తీర్చు, ఆ పొలం వాళ్ళకి ఉంచుకో. రేపన్న రోజు నీకు ఆధారం ఉంటుంది, నీకు వెనకాల ఆడపిల్ల ఉంది. రేపన్న రోజు ఆ ఆడపిల్లకి కట్నం కట్టివ్వకపోతే అదే అమ్మేసుకుని ఆ పిల్లకి కట్నం ఇచ్చి ఉన్నాయి బ్యాంకులో కట్టుకోమ్మా, అర్థమవుతుందా అని మా నాన్న నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి